బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు వ్రాసిన సువార్త 18వ అధ్యాయము 36వ వచనము నుండి 39వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. యేసు, నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈలోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా. నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా అని వారిని అడిగాను. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవ, మీకు నమస్కారములు తండ్రి. నేటి దినమున నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తుతి చెల్లించుకొని ఉన్నాం మా తండ్రి. నీ వాక్యం మేము ధ్యానించుటకు నీ ఎదుట కనబడుచు ఉండగా నీ పరిశుద్ధాత్మ చేత మా ప్రతి ఒక్కరిని నింపండి. వారు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి నీ రాకడకు నీ రాజ్యమునకు వధువు సంఘంగా మమ్మల్ని సిద్ధపరిచేవారై ఉన్నారు గనక దేవా, నీ పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించమని వేడుకుంటున్నావు. నీ వాక్యమందలి సంగతులు సత్యములు మా ప్రభువా మీరు మాకు వివరించి మీ వచ్చుచున్న రెండవ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మహిమనందుకొనమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకొనినటువంటి వాక్య భాగములో మరి పిలాతు గారు ఎదుట తీర్పు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు నిలిచి ఉన్నటువంటి సంఘటన మనము మరి పరిశుద్ధ గ్రంథమందు చదివిన వారమై ఉన్నాము. ఈ సంఘటన మనకు ఏమి నేర్పుచూ ఉన్నది అని అంటే, పిలాతు గారు మాట్లాడుచు అంటూ ఉన్నాడు, ఏ దోషమును నాకు కనబడలేదు. ప్రభునందు ఏ దోషము ఆయనకి కనబడకపోవడాన్ని బట్టి ఇతని యందు ఏ దోషము నాకు కనబడలేదు అనేటువంటి మాట వాడిన వాడుగా ఉన్నారు. ఈ మాటనే ఈరోజు మనము మరి ధ్యానాంశముగా తీసుకున్నటువంటి వారమై ఉన్నాం. ఏ దోషమును నాకు కనబడలేదు. తీర్పు తీర్చే అధికారము కలిగి సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి చెప్పవలసినటువంటి మాట ప్రభు విషయంలో ఎలాగూ చెప్పిన వారై ఉన్నారో, మరి ప్రభు సింహాసనంలో కూర్చొనుండి ఆయన మనకు తీర్పు తీర్చుటకు న్యాయాధిపతిగా ఉన్న సమయమందు ఆయన సింహాసనం ఎదుట నిలబడినటువంటి మన గురించి కూడా ఈ మాట ప్రభు నోట నుండి మనము చెప్పించుకొనవలసిన వారమై ఉన్నాం. అలాంటి జీవితం మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అందుకని మరి పౌలు గారు, నేను
క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అనే మాట వాడుట అనేటువంటిది సమంజసంగా, ఆయన జీవితానికి అది సమంజసంగా కనబడుతూ ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా ప్రభు యొక్క తీర్పు దినమున ఆయన సింహాసనం ఎదుట మనము నిలిచినప్పుడు ప్రభు మనలను చూసి వీరి యందు ఏ దోషమును నాకు కనబడుటలేదు అనగలిగినటువంటి మాట మనము ప్రభు నోటి నుండి అనిపించుకొనడానికి తగిన పరిశుద్ధ జీవితం మనం జీవించవలసిన వారమై ఉన్నాము అనేది ఈరోజు వాక్యంలో నుండి మనము ధ్యానం చేసుకొనబోతూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే 36వ వచనంలో చూస్తే ప్రభువారు మాట్లాడుతూ నా రాజ్యము నా సేవకులు అని మాట్లాడారు, వారు పోరాడుదురు అని మాట్లాడారు. నేను సత్యమును గురించి అని సత్యము గురించినటువంటి విషయము, నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అనేటువంటి మాట, అలాగే సత్య సంబంధి అనేటువంటి మాట, ఈ పదాలు ఆయన వాడినటువంటి వారు ఉన్నారు. ఆయన రాజ్యము, సేవకులు, పోరాటము, సత్యము, సాక్ష్యము, సత్య సంబంధి అనే మాటలు మాట్లాడి చివరిలో ఏమన్నారంటే సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అనేటువంటి పదము ఆయన వాడిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ విన్న తరువాత మరి పిలాతు గారు మాట్లాడుతున్నటువంటి మాట మనం 38వ వచనములో మనం చూస్తాం. అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఇక్కడ మరి యోహాను గారి సువార్తలు 19వ అధ్యాయం ఇంకో 2 రిఫరెన్సెస్ కూడా మనం చూసినట్లయితే పిలాతు గారి యొక్క మరి నిర్ణయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉన్న కొంచెం మరి గౌరవప్రదమైనటువంటి విషయాలను మనం చూడగలుగుతాం. మరి అతడు అనే మాట ప్రభువుని గురించి వాడిన ఈయన యోహాను గారి సువార్త 19వ అధ్యాయం 4వ వచనంలోనికి వచ్చేసరికి ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు అనే మాట మరొకసారి మాట్లాడిన వాడు ఉన్నాడు. కారణం ఏమిటయ్యానంటే ప్రభు వారిని కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఆయనకు ఊదా రంగు వస్త్రమును ధరింపజేసి మరి బయటకు తీసుకొని వచ్చినప్పుడు యూదుల రాజు అని ఆయనను మరి ఘనపరుస్తూ ఉన్నప్పుడు చూసి ఈయన అంటున్నాడు, మరి ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. అతని యందు అన్న పదము, ఈయన యందు అన్న పదము మనము చూస్తున్నప్పుడు పిలాతు గారిలో ప్రభు మీద గౌరవము పెరిగింది అనేది మనం చూడగలుగుతాము. అంటే ఒక శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి తాను శిక్ష అనుభవించేటువంటి సమయంలో మరి భయంకరముగా దూషించడము, బాధపడటము, కేకలు వేయడము అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఎవరిని దూషించలేదు, కేకలు పెట్టలేదు, బాధపడలేదు, ఆయన ద్వేషించలేదు. ఆయన ఏ మాట చెప్పిన వాడుకున్నాడో అదే మాట కట్టుబడి ఆయన నోరు తెరవనటువంటి వాడుగా ఉన్నారు. ఆయనను చూసి ఈయన నిజముగా దైవ కుమారుడు అనేది తన అంతరంగమందు గ్రహించుకున్నటువంటి వాడై ఉండి ప్రభువారిని గౌరవిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు అని. అలాగే యోహాను గారి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అనేటువంటి మాట మాట్లాడినటువంటి వాడు ఉన్నాడు. దీనికి గల కారణం ఏమిటి అని అంటే ప్రభువారిని సిలువేయమని వారు యూదులు మరి ప్రధాన యాజకులు అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజలు అందరూ కేకలు వేస్తున్నప్పుడు మరి ప్రభువారిని గురించినటువంటి తీర్పు తీర్చడానికి ఈయనకి ధైర్యం సరిపోలేదు. అందుకని ఈయన ఏమంటూ ఉన్నాడంటే ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు, మీరే తీసుకొని వెళ్ళి సిలువ వేయుడి అనే మాట మాట్లాడిన వాడు ఉన్నాడు. అతని యందు, ఈయన యందు, ఆయన యందు అనే ఈ పదముల్లో మరి పిలాతు గారికి ప్రభువు మీద గౌరవము పెరిగినది. ఆయనను చూసి తాను అర్థం చేసుకున్నటువంటి వాడుగా ఉన్నారు. కాబట్టి ఆయన యందు ఏ దోషము లేదు, ఆయన్ని మీరే తీసుకొని వెళ్ళి సిలువ వేసుకోండి అని వారికి అప్పగించినటువంటి వాడుగా ఉన్నారు.
ఇక్కడ మనము 3 సార్లు ఈ పిలాతు గారు ప్రభువుని గురించి ఒకే మాట మాట్లాడినటువంటి వాడుగా ఉన్నాడు అనేది మనం గమనించగలుగుతాము. ఏ దోషమును నాకు కనబడలేదు. ప్రియ దేవుని పిల్లలారా, మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు త్రియేక దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ముగ్గురు విషయంలో కూడా మరి మనము తీర్పు కొరకు నిలబడినప్పుడు వారు ఏ దోషము నాకు కనబడలేదు అనగలిగినటువంటి జీవితము మనము ఈ లోకమందు జీవించడానికే దేవుడు మనకు ఆయుష్ను, ఆరోగ్యమును ఇస్తూ ఉన్నారు. మనము ప్రభు యొక్క రాజ్యము కొరకు జీవించడానికి అవకాశాన్ని మనకు కలుగజేస్తూ ఉన్నారు. నేనేమంటూ ఉన్నాను అనంటే, ఈ 2025వ సంవత్సరములో శిలువ ధ్యాన దినముల్లోనికి మనం రాబోతూ ఉన్నాము. ప్రతి సంవత్సరము మనము అనుకునేటువంటి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ శిలువ ధ్యాన దినముల్లో నేను ఖచ్చితంగా ఉపవాసము పాటించి దైవ సన్నిధిలో నా దోషములను ఒప్పుకొని పాపములను విడిచిపెట్టి ప్రభువు చేత మరి నేను కడిగించుకొని పరిశుద్ధుడిగా నేను ఉండాలి. ఏమైనా సరే ఈ సంవత్సరం నేను మరి శ్రమల దినముల యందు, శిలువ ధ్యానముల యందు నేను ప్రభు బిడ్డగా పరిశుద్ధమైన జీవితం నేను కొనసాగించి తద్వారా నా జీవితము ప్రభు రాకడ వరకు కూడా, నా మరణాంతం వరకు కూడా నేను పరిశుద్ధమైన జీవితంలోనే కొనసాగాలి అని మనం పట్టుదలతో మనం ప్రార్థనలు చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ 2025వ సంవత్సరములో శిలువ ధ్యాన దినముల్లోనికి ప్రవేశించబోతున్నటువంటి మనము మరి మన తీర్మానములను గత సంవత్సరాల్లో సరిగా మనము పాటించామో లేదో పరిశీలన చేసుకొని కనీసం ఈ సంవత్సరమైనా సరే సంపూర్ణముగా పరిశుద్ధ జీవితం మనం కొనసాగించడానికి ప్రభు దగ్గర మన దోషములు, పాపములను సమస్తం ఒప్పుకొని ఆయన రక్తము చేత కడిగించుకొని శుద్ధి గావించబడడానికి మనం సిద్ధపడాలి, ప్రయత్నం చేయాలి. ముందుగానే మనము అవగాహన చేసుకోవాలి. మన వ్యక్తిగతమైనటువంటి జీవితము పరిశుద్ధమైందా కాదా, పరిశుద్ధంగా చేసుకొనడానికి మనము ఈ శిలువ ధ్యాన దినాలు ఎలాగూ వాడుకోవాలి, ఈ సంవత్సరంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ను పరిశుద్ధమైన జీవితం కొనసాగించడానికి ఎలాగూ ఉపయోగించుకోవాలి అనేది మనము ఆలోచన చేసుకొని దైవ సన్నిధిలో సిద్ధపడి ముందుకు మనము కొనసాగాలి అనే ఉద్దేశంతో ఈ వాక్యమును మీ ముందుకు తీసుకొని రావడము జరుగుతూ ఉన్నది. ప్రభువారు తీర్పులో నిలబడిన వారు ఉన్నారు. నీవు, నేను, మనము ప్రభు తీర్పులో, అంటే ప్రభు సింహాసనం మీద కూర్చుని మనకు తీర్పు తీర్చేటువంటి తీర్పులో నిలబడేటువంటి వారమై ఉన్నాం. ఆ సమయమందు ప్రభు నోట నుండి మనము మరి చెప్పించుకొనవలసిన మాట, మరి మన యందు ఏ దోషము లేదు అనేటువంటిది ప్రభు మాట్లాడగలిగే రీతిగా మనం జీవించాలి. ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం వాక్య భాగమును కనుక మనము చూసినట్లయితే మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో మనం చూసినట్లయితే, నాయందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు, నాయందు నాకు ఏ దోషము కనబడడం లేదు, నేను నీతిమంతుడిగానే ఉన్నానని ప్రతివాడు అనుకుంటాడు. అలాగే నేను కూడా అనుకుంటున్నాను. అయినప్పటికీ నేను నీతిమంతుడును కాను. ఎందుకు అనంటే విమర్శించేది ప్రభువారు, పరీక్షించేది ప్రభువారు, తీర్పు తీర్చవలసిన వారు ప్రభువారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే నాకు తీర్పు తీర్చి ఆయన నిర్ణయించాలి మరి నేను పరిశుద్ధుడినా కాదా అనేటువంటిది. కాబట్టి నాకు నేనుగా నా యందు ఏ దోషము లేదు అని నేను అనుకొనుట కాదు, ఏ దోషము లేదు అని ప్రభువు నోట నేను అనిపించుకోవలసినటువంటి జీవితం నేను జీవించాలి అనేటువంటిది పౌలు గారు మాటలో కనబడుతూ ఉన్నది. మరి మన జీవితంలో కూడా గట్టి తీర్మానం కలిగిన జీవితం మనము జీవించాలి కదా. ప్రియ దేవుని పిల్లలారా, వాక్య భాగంలో చూస్తున్నట్లయితే దోషము అనేటువంటి మాట చూస్తే దాని అర్థము సాధారణంగా ఉండకూడనిది ఉండుట. మనలో ఉండకూడనిది ఉండడము అది దోషము అవుతుంది. తర్వాత మనము చేయకూడనిది చేయుట అనేది దోషం అవుతుంది. మరి దేవుని రాజ్యము కొరకు మనము జీవించే జీవితంలో మనము
దోషము లేని వారముగా ఉండాలి అనేటువంటిది మనం గోల్గా పెట్టుకోవాల్సిన వారమై ఉన్నాము. కొన్ని విషయాలు మనం వాక్యంలో పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. నేనేమంటూ ఉన్నాను అని అంటే, మనము యేసుక్రీస్తు ప్రభు వారిని మాదిరిగా పెట్టుకొనవలసిన వారమై ఉన్నాము. ఆయన ఎలాగూ మరి దోషము లేనివాడుగా ఉన్నారు, నిర్దోషిగా ఉన్నారు, నిష్కళంకమైన వారు ఉన్నారు, అలాగూ మనం ఉండుటకు ప్రభు మనలను జీవింపజేస్తూ ఉన్నారు. ఆయన మనకు ప్రార్థన చేసుకునే అవకాశమును, ఆయన సన్నిధిలో మనం కడగబడే అవకాశమును దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు. వినియోగించుకుందామంటున్నాను నేను, సద్వినియోగం చేసుకుందామంటున్నాను నేను. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు యొక్క జీవితాన్ని గురించినటువంటి మన పరిశీలన మనం చేసినట్లయితే ఆయన 3 విషయములను గురించి మనము ధ్యానించవచ్చు. 1 కాలము, 2 ఖాయము, 3 కార్యము. కాలము, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి జననము ప్రారంభము నుండి మరణించేంత వరకు కూడా ఆయన జీవిత కాలములో ఎక్కడా కూడా దోషము అనేటువంటిది ఆయన జీవిత కాలములో ప్రవేశించలేదు. ఆయన జీవిత కాలమంతా దోషరహితమైనటువంటిదిగా ఉన్నది. ఇది మనం గమనించాలి. తర్వాత కాయము అంటే దేహము. మరి ప్రభువారి యొక్క దేహములో ఏ అవయవములో కూడా ఏ దినమందు ఏ క్షణమందు కూడా పాపము, దోషము అనేటువంటిది ప్రవేశించలేదు. దోషరహితుడుగా ఆయన ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా మనము ప్రభువారి విషయంలో 3వదిగా మనం చూడవలసింది ఏంటంటే కార్యము. ఆయన చేస్తున్నటువంటి పనులలో, ఆయన మాట్లాడిన మాటల్లో, అనగా ఆయన ప్రవర్తనలో, ఆయన క్రియల్లో ఎక్కడా కూడా దోషం అనేటువంటిది లేనే లేదు. 3 విషయాలు మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. కాలము, ఆయన జీవితకాలం అంతటిలోనూ దోషము లేనివాడుగా ఉన్నారు. కాయము అంటే దేహం, ఆయన దేహమంతటిలోనూ దోషము లేనివారుగా ఉన్నారు. అలాగే కార్యము, ఆయన చేస్తున్నటువంటి కార్యములన్నింటిలోనూ దోషము లేనటువంటి వారుగా ఉన్నారు. ప్రభువు ఈ జీవితాన్ని ఈ లోకములో మనకు సాక్షార్థమై కనబర్చిన వారుగా ఉన్నారు. ప్రభువును పోలి మనము జీవించాలి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాము అని అంటే ఆయన రాజ్యంలోనికి చేరడానికి ప్రయాసపడుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభువా అని మనం ప్రభు సన్నిధిలో మనం వేడుకుంటున్నాము అని అంటే, ఇదిగో ఇలాంటి దోషరహితమైన జీవితం మనం జీవించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీని అవగాహన లేకుండా, దీన్ని పాటించకుండా నేను క్రైస్తవుని, క్రైస్తవురాలని, విశ్వాసని, దేవుని బిడ్డని, దేవుని రాకడిని సిద్ధపడుతున్నాను అనుకుంటే అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి మనము పరిశీలన చేసుకోవాలి, జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని నేటి దినమున వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం చూసినట్లయితే అంశమును మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. ఏ దోషమును నాకు కనబడలేదు అనే మాట అనిపించుకోగలిగిన పరిశుద్ధ జీవితం మనం జీవించాలి అనేటువంటిది అంశము. ఓకే, రైట్. మనం కొంచెం ముందుకు వెళదాం. మనం ఒక 3 జీవితాలను గురించి, వారు మాట్లాడినటువంటి మాటలను గురించి మనం వాక్యం నుంచి పరిశీలన చేద్దాం. మొదటిగా, మరి జీవితకాలం అంతా కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, సక్సెస్ అయినటువంటి వ్యక్తి యోబు గారు. యోబు గారిని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. సాతాను ఓడిపోవడానికి మరి యోబు గారి యొక్క పట్టుదల, దేవుని యొక్క కాపుదల ఉండడం అనేటువంటిది మనము చూడగలుగుతాం. ఇక్కడ యోబు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, యోబు గారి గ్రంథములో మనము చూసినట్లయితే మరి 13వ అధ్యాయము 23వ వచనములో చూస్తే ఆయన అంటూ ఉన్నాడు, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమములెన్ని అని మాట్లాడుతూ ఆయన వాటిని గురించి నాకు తెలియచేయుము అని మాట్లాడుతున్నాడు. ఏమేమి మరి మానవ జీవితమునకు కీడు హాని కలిగజేస్తే ఉన్నవో అవి మనలో ఉండకూడదు అనేటువంటిది గ్రహించుకున్నటువంటి వాడై ఉండి, నాలో అవి ఎన్ని ఉన్నవో ఏమిటో వాటిని నువ్వు నాకు తెలియజేయి అని మాట్లాడుతున్నాడు. ఇంకా అంటాడు 14వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, నా పాపములు అనేటువంటి సంచిలో మరి నా దోషము భద్రముగా ఉంచి ఉన్నావు అంటాడు.
నా సంచిలో దోషమును భద్రంగా ఉంచావు. మరి దోషము అనేటువంటిది లేకుండా జీవించడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి ఒకవేళ నేనేదైనా దోషకార్యము చేస్తే దానికి తగినటువంటి శిక్ష విధించడానికి దేవుడు దాన్ని నా దగ్గరే భద్రంగా ఆయన ఉంచుతున్నాడు అనేటువంటి మాటను తన అనుభవంలోంచి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, నేనేమంటూ ఉన్నాను అని అంటే, మన దోషములు మన యొద్దనే దాచిపెట్టబడుతూ ఉంటాయి. వాటిని బట్టి దేవుడు తీర్పు దినమును అడిగేవాడుగా ఉన్నాడు. కాబట్టి ముందుగానే మనము మన దగ్గర ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి దాచిపెట్టబడి ఉన్నటువంటి దోషముల యావత్తును కూడా మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని చేత కడిగించుకొని పరిశుద్ధులంగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అంటూ ఉన్నాను. ఎలా చూసినట్లయితే కీర్తనల గ్రంథము 31వ సంకీర్తన 10వ వచనములో మనం చూసినట్లయితే, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది అని మాట్లాడు. దోషము వలన ఏం జరుగుతుంది, దోషము మనలో ఉంటే ఏం జరుగుతుంది అని అంటే బలము తగ్గిపోతుంది అనేది గ్రహించుకోవాలి. అలాగే 38వ అధ్యాయము కీర్తన గ్రంథంలో 38వ సంకీర్తన 4వ వచనములో చూస్తే, మోయలేని బరువు వలె అది నా మీద మోపబడి ఉన్నది అని అంటున్నాడు. దోషం అనేటువంటిది మోయలేని బరువుగా మన మీద మోపబడుతుంది. అలాగే కీర్తన గ్రంథము 36వ సంకీర్తన 2వ వచనములో మనం చూస్తే, వానికి అసహ్యముగా అది కనబడు వరకు అది వాని దృష్టికి ఎలా ఉంటుంది అని అంటే ముఖస్థుతి చేయుచూ ఉంటుంది అని. దోషం అనేది మరి ఒక వ్యక్తికి అసహ్యము అనిపించేంత వరకు అది ఎలాగూ అతని దృష్టికి ఉంటుందంటే ముఖస్థుతి చేస్తూ ఘనముగా గౌరవంగా ఉన్నట్లుగా అది నటింపజేస్తుంది. కాబట్టి మరి దోషము ముఖస్థుతి చేసి ఒక విశ్వాసిని లేకపోతే ఒక వ్యక్తిని ఎంత పాడు చేస్తుందో గమనించండి. అది ఎప్పుడు దాన్ని విడిచిపెడతాడయా అని అంటే అసహ్యం అని చెప్పి అనిపించినప్పుడు విడిచిపెడతాడు. అప్పటి వరకు కూడా అది ముఖస్థుతి చేస్తూ నువ్వు గొప్ప అన్నట్లుగా మనిషిని ఏమార్చటం అనేటువంటిది చేస్తుంది. కాబట్టి దోషం అనేటువంటిది మనము ఉండకుండా జాగ్రత్త పడాలి అనేది మనం తెలుసుకోవాల్సి ఉన్నది. అలాగే మరి 39వ సంకీర్తన 11వ వచనములో చూసినట్లయితే, చెమ్మట కొట్టివేసినటువంటి వస్త్రం వలె నా అందమును నీవు చెడగొట్టెదవు అన్నాడు. దోషం ఏం చేస్తుంది అని అంటే, చెమ్మట కొట్టినటువంటి వస్త్రం ఎలాగైతే ఉంటుందో అలాగూ మన అందమును చెడగొట్టి వేస్తుంది. దోషము మనలో ఉన్నప్పుడు, దోషము మనము చేస్తున్నప్పుడు, దోషకార్యములు మన యొద్ద దాచిపెట్టబడి ఉన్నప్పుడు అవి ఏం చేస్తావి అని అంటే, ఒక వస్త్రాన్ని చెమ్మట కొట్టేస్తున్నప్పుడు అది ఎలాగూ పాడైపోతుందో అలాగూ మన శరీరంలో ఉన్నటువంటి అందమును పాడు చేసేస్తుంది ఆ దోషము. కాబట్టి జాగ్రత్త సుమ, దోషములు మన యొద్ద ఉండకుండా మనం వాటిని విడిచిపెట్టుకోవాలి అనేటువంటిది నేటి దినమున వాక్యం ద్వారా తెలుసుకొని ఉన్నాం. ఇంకా చూసినట్లయితే కీర్తనల గ్రంథము 106వ సంకీర్తన 43వ వచనంలో చూస్తే, ఈ దోషములు ఏం చేస్తాయంటే హీన దశకు తీసుకొని వస్తాయి. దోషములు ఉన్నటువంటి వారు హీన దశ నొందిరి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే 107వ సంకీర్తన 17వ వచనంలో చూస్తే, దోషములు బాధను తీసుకొని వస్తాయి, బాధ తెచ్చుకొందరు, దోషము కలిగిన వారు బాధను తెచ్చుకొందరు అనేటువంటి వివరణ అక్కడ మనం చూడగలుగుతాం. మరి సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనములో చూస్తే, ఇది చిక్కును పెట్టును అనేటువంటి చిక్కుల్లో పడవేస్తుంది. అది పాపముల యొక్క నాశనములో అంటే పాపముల యొక్క పాశములో బంధించి వేస్తుంది అనేటువంటి విషయాన్ని సామెతల గ్రంథకర్త సొలొమోను మహారాజు గారు తెలియజేస్తున్నారు. మనం ముగ్గురు గురించి చెప్దామనుకున్నాం కదా, దానిలో యోబు గారి విషయం మనం చూస్తున్నాము, దావీదు గారి విషయం చూస్తున్నాము, సొలొమోను మహారాజు గారి విషయం చూస్తున్నాము.
మరి యోబు గారేమో జీవితకాలం అంతా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు. దావీదు గారేమో దైవ సన్నిధిలో దాని దోషములు పాపములు యావత్తును పరిహారం చేసుకొనడానికి కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి మరి తాను కడగబడినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగే సొలొమోను మహారాజు గారేమో దోష నివృత్తి నిమిత్తము పరిశుద్ధ దేవాలయము తన ద్వారా దేవుడు భూమి మీద ఏర్పాటు చేస్తున్నటువంటి వాడుగా ఉన్నారు. దేవాలయ నిర్మాణం జరిగించడానికి సొలొమోను మహారాజు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. దేవాలయం ఎందుకున్నది అని అంటే బలులు అర్పించడం ద్వారా దోషములు పాపములు పరిహారము అనేటువంటిది దేవాలయం యొద్ద జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ముగ్గురిని గురించినటువంటి విషయములు మనం వీరి ముగ్గురు ఏం మాట్లాడారో దోషముల గురించినటువంటి సంగతులు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశీలన చేస్తే ఇదిగో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథకర్త సొలొమోను మహారాజు గారు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనములో అంటూ ఉన్నాడు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చివరికి మనుషుల యొక్క పరిస్థితి ఎలా అవుతుందయా అంటే రొట్టె ముక్క కోసము దోష కార్యములు చేసేటువంటి పరిస్థితుల్లోనికి వస్తారు. మరి వస్తూ ఉన్నటువంటి రాకడ సంబంధమైనటువంటి సూచనలను మనం పరిశీలన చేస్తూ ఉన్నాము. కరువులు, ఇబ్బందులు, భూకంపములు ఇవన్నీ కలుగుతూ ఉండగా బహుశా ఇదిగో మరి సొలొమోను మహారాజు గారు అన్నట్లుగా ఒక రొట్టె ముక్క కోసము దోషకార్యములు చేసేటువంటి పరిస్థితికి మనుషులు దిగజారిపోతారేమో. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనకు అలాంటి గతి పట్టకుండా దోష కార్యములు మనం చేయకుండా మన యందు ఏ దోషము కనబడలేదు అని దేవుడు అనగలిగినటువంటి జీవితం మనం జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి అంటూ ఉన్నాను. ఇంకా చూస్తున్నట్లయితే మరి కీర్తనల గ్రంథము 51వ సంకీర్తన 2వ వచనములో చూస్తే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అని దావీదు గారు ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. మనం ఈ శిలువ ధ్యాన దినాలలో, రాబోతున్న శిలువ ధ్యాన దినాలలో నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అని మనం అడగవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే 51వ సంకీర్తన 9వ వచనంలో మనం చూస్తే, నా దోషములన్నింటినీ నీవు తుడిచివేయము అని దేవుడిని అడుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడే మన దోషములను కడిగివేయాలి, తుడిచివేయాలి, క్షమించి వేయాలి, మనలను నిర్దోషులనుగా చేయాలి. అందుకోసము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. మరి యెషయా గారి గ్రంథములో మనం ప్రభువారి యొక్క రక్షణార్థమైనటువంటి కార్యమైన జరిగించినటువంటి విషయాలు 53వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మన దోషములు ఆయన మీద మోపబడి ఉన్నవి అనేటువంటిది, ఆయన మన దోషములన్నింటినీ క్షమించినాడు, తీసివేస్తున్నాడు అనేటువంటి విషయము, శిలువ కార్యము ద్వారా మన దోషములను పరిహారము ప్రభువారు చేస్తున్నవారుగా ఉన్నారు కనుక మనం దీనిని ఇక్కడే ప్రభు చేత మనము నిర్దోషులం అనిపించుకోగలిగిన వారం ఉంటే తీర్పు రోజున ప్రభు సింహాసనం ఎదుట ఇదిగో వీరి యందు ఏ దోషము నాకు కనబడలేదు అని ప్రభు అనగలుగుతారు. మనల్ని దైవరాజ్యంలోనికి చేర్చుకొనగలుగుతారు. అట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము కాపుదల మనకందరికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయనా, ఈ 2025వ సంవత్సరంలో శిలువ ధ్యానముల్లో మా ప్రభువా నీ పరిశుద్ధ రక్తధారల చేత మేము కడిగించుకొని దేవా ఏ దోషము పాపము లేనటువంటి వారముగా పరిశుద్ధులముగా పరలోక రాజ్య అర్హత కలిగిన వారంగా మేము జీవించినట్లు మమ్మలను దీవించుమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడైండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి